వెల్కమ్ టు బిగ్ టీవీ. బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టిస్తుంది. దాదాపుగా 48,000 ఎకరాలకు సాగునీటి ఆయకట్టుకు నీరందించాలి. అలాగే రాయలసీమ జిల్లాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు చేపట్టామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కానీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. బనకచెర్ల ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించేది లేదని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. కేబినెట్ సమావేశంలో కూడా తీవ్రంగా బనకచెర్ల ప్రాజెక్ట్‌ని వ్యతిరేకించిన పరిస్థితి. మనతో పాటు ఇప్పుడు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాజెక్టు చూపిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా తెలంగాణ ప్రాజెక్టు సంబంధించిన మాజీ ఇంజనీర్ల సంఘం కూడా సూచిస్తుంది. నమస్తే సార్. సో నమస్కారం. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తున్న మీరు ప్రత్యామ్నాయం చూపించిన ప్రాజెక్టు. కానీ బనకచెర్ల 3 ఫేజుల్లో నిర్మాణం జరుగుతుంది. మీరు ఆల్రెడీ అధ్యయనం చేసి ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 200 టీఎంసీల నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. రాయలసీమ జిల్లాల్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. అక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని లక్షల హెక్టార్ల భూములను పండించుకోవడం, తాగునీటి అవసరాలు కూడా అని చెప్తున్నారు. సో ఆ ప్రాజెక్టు సంబంధించి ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. ఇది వాళ్ళ నిర్మాణ ప్రాజెక్టు. సో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టడానికి గల కారణాలని ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ముఖ్యంగా మనకు తెలుగు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన నదులు గోదావరి, కృష్ణ. కాబట్టి కృష్ణాలో మనకు ఆల్రెడీ అక్కడ ఎగ్జాస్ట్ అయిపోయినది. ఇక అక్కడ మిగులు జలాలంటూ ఏం లేవు అక్కడ అసలు. అష్యూర్డ్‌వి. కాబట్టి గోదావరిలో మనకు ఉన్నాయి ఇంకా. దాదాపు ఇది గోదావరి నీళ్ళని కృష్ణాకు తరలించాలనేది చాలా పాత ప్రపోజలే. మేము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము 2016, 17లోగా ఆలోచించడం జరిగింది. 2019లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయిన తర్వాత కూర్చొని గోదావరి నీళ్ళని మనం కృష్ణాకు ఏ విధంగా తరలించవచ్చు ఉభయతారకంగా 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. దాదాపు 3,000 టీఎంసీల వాటరు సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. కాబట్టి మనం ఇక్కడున్న 2 రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు మీకు కూడా వాడుకోగా కూడా ఇంకా కొంత వాటర్ మిగులుతుందనేది కొంత అభిప్రాయం. కాబట్టి అంత వాటర్ మనం సముద్రంలో కలిపే బదులు మనం ఈ వాటర్ని కొంత కృష్ణాకు డైవర్ట్ చేసినట్టయితే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు, అదేవిధంగా రాయలసీమ, తర్వాత ప్రకాశం అండ్ నెల్లూరు దుర్భిక్ష ప్రాంతాలకు కూడా సాగునీరు అందియవచ్చు అనే ఉద్దేశం మీద ఆ 2 ముఖ్యమంత్రులు కూర్చొని ఇటు తెలంగాణ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, ఆంధ్ర రిటైర్డ్ ఇంజనీర్స్ అందరం కూడా ఒక 2 ప్రపోజల్స్, తెలంగాణ నుంచి 2 ప్రపోజల్స్, ఆంధ్ర నుంచి 2 ప్రపోజల్స్ మీద డిస్కషన్ అయింది. ఓకే. డిస్కషన్ అయిన తర్వాత దాదాపు ఒక 5-6 గంటలు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు మాతో పాటు. ఈ చర్చించేటప్పుడు చర్చించాడు ప్రగతి భవన్లో. దాని తర్వాత ఆ 4 నెక్స్ట్ మీటింగ్ వరకు వీటిని ఇంకా కొంచెం మాడిఫై చేసుకొని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ 4 చర్చించినాక తర్వాత 2వ మీటింగ్ కూడా నెల రోజుల లోపటనే జరిగింది. ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు. ఓకే. అప్పుడు కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ ఫైనాలిటీకి వచ్చే కొద్దీ అసలు పోలవరం నుంచి తీసుకోవడం మంచిదనేది 2 రాష్ట్రాల రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, సర్వీస్ ఇంజనీర్ కానీ ఒక 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 ప్రతిపాదనకు వచ్చారన్నట్టు. ఆ విధంగా 3వది మీటింగ్ కూడా జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రులు లేకపోయినా మేమే కూర్చున్నాము. ఫైనల్గా మనం ఒకటి 4th మీటింగ్లో జరగవలసి ఉండే డేట్ కూడా వచ్చింది కానీ ఆ మీటింగ్ జరగలేదు. ఓకే. దాని తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి బయట ప్రెస్ కాన్ఫరెన్సుల్లో సిమిలర్ ప్రాజెక్ట్ని వారు అనౌన్స్ చేసేసారు ఆ రోజు. ఓకే. ఏమనంటే పోలవరం టు బనకచెర్ల తీసుకెళ్తామనేసి. వితౌట్ అంతవరకు కలిసి మనం చేద్దామనుకున్నది వారు సుమోటగా వేరే ఒక ప్రాజెక్టు ప్రపోజల్ చేసింది కాబట్టి అది ఆ ప్రపోజల్ అయితే కంబైన్డ్గా చేయాలనేటువంటి ప్రపోజల్ మూలకు పడిపోయింది, పక్కకు పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీరు ఈ ప్రాజెక్టుని బనకచెర్లని తెరపైకి తీసుకొచ్చారు. మళ్ళీ తిరిగి అంటే 2019లో వారు అనౌన్స్ చేసిన దానికి కొన్ని మార్పులు చేసి వీరు
అదే పోలవరం, అదే బనకచెర్ల, మధ్యలో కొంత మార్పులు అయినాయి మార్పులు అన్నమాట. జరిగింది. Yes. కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా 200 టీఎంసీలు, అంటే 100 రోజులలో రోజుకు 2 టీఎంసీల ప్రకారంగా 200 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి పోలవరం నుంచి తీసుకెళ్ళి మన బనకచెర్ల ఇక్కడ వరకు రెగ్యులేటర్ వరకు తీసుకురావాలని ప్లాన్ ఇది. ప్లాన్ ఉన్నది. Yes. అయితే ఈ ప్లాను వారు ఏం చేశారు, ఇది వరద నీరు కాబట్టి దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే అదే context అయితే వస్తుంది. గోదావరి యొక్క ట్రిబ్యునల్ అవార్డు ఏదైతే ఉన్నదో బచావత్ అవును. కృష్ణకి ఇచ్చాడు, గోదావరికి ఇచ్చాడు. అవును. గోదావరి దాంట్లో ఎక్కడ కూడా వరద నీరు అనే పదం వాడలేదు, ఫ్లడ్ వాటర్ అని. కాబట్టి ఏ నీరైనా కూడా నీరే ఇక. కాబట్టి దానికి ఒకసారి ఒక ఆ ప్రాజెక్టుకి కనుక మనకు అప్రూవల్ ఇచ్చినట్టయితే దానికి హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి అన్నట్టు, అది ఎక్కడున్నా. ఇప్పుడు మనకు కృష్ణాలో మన కృష్ణా డెల్టా 150 సంవత్సరాల క్రితం కట్టిరు. కాబట్టి కృష్ణా యొక్క మనకు బచావత్ దాంట్లో డెఫినెట్గా దానికి మొదలు నీళ్ళు ఇవ్వాల్సిందే, ప్రియారిటీ ఇవ్వాల్సింది కృష్ణా డెల్టాకు. దాని తర్వాత నాగార్జున సాగర్, అంటే ఏవి ముందులు కట్టారో వాటికి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈ 200 టీఎంసీలు గోదావరి నుంచి అటు డైవర్ట్ చేయడం వలన దానికి ఆటోమేటిక్గా హక్కు వస్తుంది దానికి. కాబట్టి మనది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇంకా వాటర్ అలొకేషన్ కాలేదు చాలా వాటికి. ఓకే. కంప్లీట్ అయినా ఆన్గోయింగ్ అయినా పైప్ లైన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికి కూడా. అందుకని తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది దీనివల్లనే మనకి ఏదో హాని జరగబోతున్నది, వాళ్ళకు ఒక రైట్ వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. అంటే ఈ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడ హాని జరుగుతుంది అనేది. అదే దీని తర్వాత అయితే దానికి మనం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున మేమేం చెప్పినామంటే, గుడ్డిగా వ్యతిరేకించే బదులు కొన్ని కండిషన్స్తోని మనం దాన్ని ఒప్పుకున్నట్టయితే తెలంగాణకు కూడా లాభం అవుతుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. మొదలు ఆ కండిషన్ చెప్తాను నేను. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు మన గోదావరి మీద, మెయిన్ స్టెమ్ మీద, ట్రిబ్యూటరీస్ మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు కంప్లీటెడ్ ఆన్గోయింగ్ అండ్ పైప్ లైన్లు ఉన్నట్టు అన్నిటికి కూడా నికర జలాలు అలాట్ కావాలి. అంటే 968 మనకు తెలంగాణకు, 500 సంథింగ్ ఆంధ్రకని టీఎంసీల నీరు కేటాయింపులని ముద్దాయింపుగా అనుకోవడం జరిగింది. ఎందుకంటే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే కృష్ణ కమిటీకి నివేదించారు. ఆ విధంగా రాష్ట్రాలు విడిపోయేటప్పుడు విడిపోక ముందు ఒక కమిటీ అయింది. ప్రతిపాదన అయితే ఆ ప్రకారంగా మాకు అందులో నుంచి మొదలు ఇది కేటాయించండి అఫీషియల్గా. దాని తర్వాత రెండోది, ఈ నుంచి 200 టీఎంసీల నీటిని అటు పోలవరం నుంచి బనకచెర్లకు తరలిస్తున్నారు కదా, అది దాదాపు పెన్నా బేసిన్లకు. అటువంటప్పుడు ఎన్ని నీళ్ళైతే తరలిస్తున్నారో అన్ని నీటిని రేపు బ్రిజేష్ ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా ఎంతైతే వస్తుందో ఎక్స్ అనుకుందాం, ఆ ఎక్స్కు ఇది యాడ్ కావాలి, ఎక్స్ ప్లస్ 200 అనేది రెండో ప్రతిపాదన. మూడోది ఏంటంటే, ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ కిందనే కాబట్టి దీనికి ఏవైతే ఒక కొత్త ప్రాజెక్టు మన యొక్క డివిజన్ యాక్ట్ ప్రకారంగా ఎన్నైతే అనుమతులు తీసుకోవాలో అన్ని అనుమతులు తీసుకొని దీన్ని కట్టాలి. ఫస్ట్ దాన్ని జిఆర్ఎంబికి పంపించాలి, దాని తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్స్, దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్స్. అవి అయిన తర్వాత దీన్ని ప్రాజెక్ట్ టేకప్ చేయొచ్చు. అయితే ఫోర్త్ మేము ఏమంటున్నామంటే, ఈ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేయాలి, జలవనరుల శాఖ టేకప్ చేయాల్సిందే. ఎందుకంటే దుర్భిక్ష ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి దీంతో పోలవరం వాటర్ని దుర్భిక్ష ప్రాంతాలకు తరలిస్తున్నాం, ఇటు రాయలసీమకు, ప్రకాశానికి, నెల్లూరు. కాబట్టి ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కింద ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఆర్థిక భారం తప్పుతున్నది అనేది ఇదో పాయింట్. అయితే దీని విషయంలో ఇవి కనుక అన్నీ కనుక ఒప్పుకున్నట్టయితే ఈ ప్రాజెక్టు మనం నో అని చెప్పకుండా ఓకే మీరు టేకప్ చేయండి అని చెప్పొచ్చు, ఇవన్నీ అయిపోతాయి. అయితే ఈ ప్రాజెక్టు తీసుకున్న పద్ధతి చూస్తే ఇది ఒక పెద్ద హర్క్యులెన్ టాస్కే ఇది. ఎందుకంటే ఇందులో దాదాపు 9 లిఫ్ట్లు ఉన్నాయి, 9 లిఫ్ట్లు, తర్వాత 26 కిలోమీటర్ల టనల్. ఆ టనల్ కూడా మళ్ళీ నల్లమల ఫారెస్ట్ నుంచే, అదొక హర్క్యులెన్ టాస్కే. దాని తర్వాత మనకు బొల్లెపల్లి రిజర్వాయర్ దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్, దాదాపు
173 టీఎంసీలు అంటున్నారు. వాటర్ని ఇక్కడ మరి ఎంత 200 తరలిస్తారు, మరి ఎంత దానికి అందులో ఎంత కెపాసిటీ పెడతారో ఫైనల్గా తెలియదు. ఇప్పుడు వాప్కోస్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు ప్రపోజల్ ఉన్నది. దీనికి ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తే ఇంకా మార్పులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇన్ని 9 లిఫ్ట్ల ద్వారా 26 కిలోమీటర్ల టన్నల్ ద్వారా నీళ్ళు తీసుకుని వచ్చి బనకచెర్ల దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటర్, అంటే పోతిరెడ్డిపాడు నుంచి 18 కిలోమీటర్లు బనకచెర్ల రెగ్యులేటర్, 15వ కిలోమీటర్ వరకు అది కృష్ణా బేసిన్లో ఉంటుంది. బనకచెర్ల రెగ్యులేటర్ కృష్ణా బేసిన్ కాదు, అది పెన్నా బేసిన్లోకి వస్తుంది. కాబట్టి దీన్ని టేకప్ చేయాలంటే మొదలు పోలవరంలో వీళ్ళు ఎగ్జిస్టింగ్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఇది, దానికి ప్యారలల్గా ఇదే ఎగ్జిస్టింగ్ కెనాల్, దానికి ప్యారలల్గా ఇంకొక కెనాల్ తీసుకోవడం జరుగుతుంది. అంటే దీనికి టోటల్గా ఒక 2 టీఎంసీలు పర్ డే, అంటే 23-24 వేల క్యూసెక్లు ఉండాలి దాని యొక్క డిశ్చార్జ్. అది వచ్చేసి కృష్ణా రివర్, అంటే ఇటువైపు మనకు మన డ్యామ్ ఏది మన బరాజ్, కృష్ణా బరాజ్, ప్రకాశం బరాజ్ ఉంటుంది. ప్రకాశం బరాజ్కు అప్ స్ట్రీమ్లో కలుస్తుంది. ఆ నుంచి కొంత తీసుకుపోయిన తర్వాత లిఫ్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లిఫ్ట్, సెకండ్ లిఫ్ట్, థర్డ్ లిఫ్ట్, ఫోర్త్ లిఫ్ట్, ఫిఫ్త్ లిఫ్ట్, 6th లిఫ్ట్లు అయిన తర్వాత మధ్యలో ఎన్ఎస్పి కెనాల్ దాదాపు 82 కిలోమీటర్ దగ్గర ఎన్ఎస్పి కెనాల్లో చేస్తున్నారు. ఎన్ఎస్పి కెనాల్లో చేసి దాన్ని కూడా వాడుకొని ఆ నుంచి మళ్ళీ తిరిగి మన బొల్లపల్లి రిజర్వాయర్ తీసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మళ్ళీ దీన్ని అంటే హైడల్ పవర్ కూడా వాడుకుంటున్నారు, దీన్ని చేస్తున్నారు. ఆ నుంచి మళ్ళీ లిఫ్ట్లు 3 లిఫ్ట్లు ఇక్కడ, 6 లిఫ్ట్లు అక్కడ, ఇవి చేసేసి లాస్ట్కి తీసుకొచ్చేసి ఇక్కడ మనము మన నల్లమల్ల ఫారెస్ట్లో ట్విన్ టనల్స్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక టీఎంసీ పోయేటట్టుగా 2 టన్నెల్, అంటే 26 కిలోమీటర్లు మధ్యలో సిద్ధాపురం ఎగ్జిస్టింగ్ ట్యాంకులు వేసి ఆ నుంచి మళ్ళీ తీసుకొని దాని తర్వాత ఫైనల్గా దాన్ని రెగ్యులేటర్ దగ్గర నింపేస్తున్నాం. దాన్ని FSL 265.700. అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, ఇక్కడ పోలవరం దగ్గర నుంచి మొదలుకుంటే మొదలుకున్నట్టయితే ఇక్కడ 40.23 నుంచి వాటర్ తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాం 265, అంటే 225 మీటర్స్ మనం లిఫ్ట్ చేస్తున్నాం, అంటే డైరెక్ట్ లిఫ్ట్ చేస్తున్నాం. అయితే ఇంత లిఫ్ట్ చేయడానికి 9 లిఫ్టింగ్ స్టేషన్స్, పంపింగ్ స్టేషన్స్. కాబట్టి దాని తర్వాత వీఆర్ క్రాసింగ్ కృష్ణా అండ్ వీఆర్ క్రాసింగ్ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్. ఈ రెండింటిని క్రాస్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్లు వేస్తున్నాము. బొల్లపల్లి రిజర్వాయర్ తర్వాత మళ్ళీ వెలుగొండ కెనాల్ కూడా క్రాస్ అవుతున్నాము. కాబట్టి ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఇది ఒకవేళ కంప్లీట్ చేస్తే. కానీ దీనికి 82,000 కోట్లని ఈరోజు వాళ్ళు అంచనా వేశారు, ప్రతిపాదన. దీని గురించి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు, జలహారతి అని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సీఎం గారే చైర్మన్, మన ఇరిగేషన్ మినిస్టర్ వైస్ చైర్మన్గా ఉండి ఆ విధంగా చేయడం జరిగింది. సరే, దీనికి ఫైనాన్సెస్ తీసుకోవడానికని కార్పొరేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, కార్పొరేషన్ అయితే మేము అంటున్నది అంటే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసినట్టయితే ఏ కార్పొరేషను అవసరం లేదు, డైరెక్ట్గా దే విల్ టేక్ ఓవర్ ది ప్రాజెక్ట్. దీన్ని ఆ విధంగా దుర్భిక్ష ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లా 200 టీఎంసీలు అటు ఇచ్చినట్టయితే 200 టీఎంసీలు తెలంగాణకు కూడా ఇక్కడ మనకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు ఏవైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి, తర్వాత డిండి, తర్వాత నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, దేని కూడా అసలు వాటర్ అలొకేషన్ లేదు. అదేవిధంగా అటువైపు కూడా మనకు వెలుగొండ ప్రాజెక్టు, తెలుగంగకు ఒక 25 టీఎంసీలు మొన్న బ్రిజేష్ దాంట్లో ఇవ్వడం జరిగింది అంతే రీసెంట్గా. కాబట్టి ఇంకా మిగతా లిఫ్ట్ స్కీములు దేనికి కూడా అక్కడ కూడా దేనికి లేవు, ఇవన్నీ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక హెర్క్యులెన్ టాస్క్. దీనికి మా కండిషన్స్ ఏవైతే మనం అనుకున్నామో దానికి ఒకవేళ ఇది చూపించిన ప్రాజెక్ట్ ఇదేమో ఇది మేము ఆల్టర్నేటివ్గా ప్రపోజల్ ఇది 2019లో మీకు ఒకటి చెప్పాను, మేము 3 సార్లు కూర్చొని ఒక ఫైనల్ దానికి వచ్చాము. అదే ఇది 2019 నాటు మేము
4 ప్రపోజల్స్ నుంచి 2 ప్రపోజల్ లాస్ట్కు ఫైనల్గా ఈ ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఏంటంటే కృష్ణా రివర్ని ఎక్కువ వాడుకోవడం. పోలవరం నుంచి ఒక కాలువ, సపోజ్ ఇది రివర్స్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ప్లాన్, ఇది పోలవరం కెనాల్, ఇది ఇక్కడ కెనాల్ స్టార్ట్, కెనాల్ వచ్చేసి ఇదేమో మన ప్రకాశం బ్యారేజ్. ఇది దీని యొక్క అప్ స్ట్రీమ్లో వచ్చి కలుస్తుంది. ఇది దాదాపు 170-180 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఈ నుంచి ఇంతవరకు. ఇంతవరకు ఏంటంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కెనాల్కి ప్యారలల్గా మనము మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే 3-4 టీఎంసీలు తీసుకురావచ్చు మనం. కానీ ఈ సిస్టమ్ మటుకు 2 టీఎంసీలకే డిజైన్ చేసినాము. కానీ కృష్ణాకు కనుక తీసుకొచ్చినట్టయితే మీరు ఒకవేళ బనకచెర్లకు డైరెక్ట్గా తీసుకుపోవాలంటే కూడా నేను నుంచి ఆ 2 టీఎంసీలు తీసుకొని పోవచ్చు. 2 టీఎంసీలు ఇటు లిఫ్ట్ చేసి సాగర్ అండ్ శ్రీశైలంలో వేయచ్చు. 2 టీఎంసీలని మీరు ఈ ఇంతకుముందు ఉంచిన ప్రపోజల్ ప్రకారంగా బనకచెర్లకు క్యారీ చేయొచ్చు. కాబట్టి 4 టీఎంసీలు తీసుకున్నట్టయితే ఇది ఇక్కడి వరకు తీసుకొచ్చినట్టయితే దీని తర్వాత మనకు బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక పంపింగ్ స్టేషన్ చేసేసి ఇక్కడ ఒక ప్రపోజ్డ్ ఇది వైకుంఠాపురం లిఫ్ట్ స్కీమ్ అని వైకుంఠాపురం రిజర్వాయర్, ఇది 10 టీఎంసీ ఉన్నది. ఎఫ్ఆర్ఎల్ ఇది 25 మీటర్స్, దాన్నే 28 మీటర్స్ చేసినట్టయితే 20 టీఎంసీలు కెపాసిటీ రిజర్వాయర్ అవుతుంది. ఇది ఫస్ట్ లిఫ్ట్. తర్వాత ఇక్కడ వచ్చి మున్నేరు కలుస్తుంది. మున్నేరు కలిసిన తర్వాత ఇక్కడ కెనాలు మన రివరు ఇట్లా తిరిగి మెయాండరింగ్ అయ్యి ఇట్లా తిరుగుతున్నది. అయితే మనం ఇంత పోయే బదులు మనం ఇక్కడనేమో పులిచింతలో ఉన్నది ఇక్కడ. కాబట్టి దీనికి ఒక టనల్ కొట్టేస్తే మనకి షార్ట్ కట్లో మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఈ లెవెల్లో ఒక 10 కిలోమీటర్స్ టనల్, ట్విన్ టనల్స్ చేసేస్తే మనం వచ్చి డైరెక్ట్గా అది మన పులిచింతల్లో పడుతుంది. కృష్ణా రివర్కి అటాచ్మెంట్ అవుతుంది. అదే అంటే పులిచింతల రిజర్వాయర్ ఇది. ఈ పులిచింతల రిజర్వాయర్లో పడుతుంది. 2వ లిఫ్ట్ ఇది. ఫస్ట్ లిఫ్ట్ ఇండ్లకు, 2వ లిఫ్ట్ ఇండ్లకు. దీని తర్వాత మనకు ఇక్కడ మూసి వచ్చి కలుస్తున్నది. మూసి వచ్చి కలిసిన తర్వాత ఇక్కడ ప్రపోజ్డ్ లిఫ్ట్ స్కీమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టేల్ పాండ్. ఇది ఈ టేల్ పాండ్ వరకు నీళ్లు వచ్చిన తర్వాత ఇక్కడ తీసేసి ఇలా లిఫ్ట్ చేయడం. టేల్ పాండ్ కెపాసిటీ 6 టీఎంసీ, దాని యొక్క ఎఫ్ఆర్ఎల్ 75.5 మీటర్స్. ఒక్కసారి టేల్ పాండ్కి వచ్చినట్టయితే ఇక మనం ఫర్దర్ లిఫ్ట్లో అవసరం లేదు. ఇక ఆల్రెడీ నాగార్జున సాగర్ డ్యామ్ కదా ఇది. నాగార్జున డ్యామ్లో మీకు 7 96.5 క్యూమెక్స్ డిశ్చార్జ్ చేసేటువంటి ఒక్కొక్కటి 96.5 96.5 క్యూమెక్కుల డిశ్చార్జ్ ఉన్నటువంటిది 7 టర్బైన్స్ ఉన్నాయి. వాటిని రివర్స్ టర్బైన్స్గా వాడుకున్నట్టయితే మనకు దాదాపు 2 టీఎంసీల నీటిని మనం లిఫ్ట్ చేయగలుగుతాం అన్నట్టు ఇది. కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ సిస్టమ్ ఉన్నది. కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏది ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నాగార్జున సాగర్ డ్యామ్లో పడ్డ తర్వాత అక్కడి నుంచి మనకు శ్రీశైలం అంటే నాగార్జున సాగర్ ఫీట్లలో 590 లెవెల్ ఇది ఎఫ్ఆర్ఎల్ అంటే 170 180 అంటాం ఇక్కడ. అయితే 540 ఫీట్ వరకు వాటర్ ఎప్పుడైతే చేరుతుందో మనకు ఆ వాటర్ ఇంతవరకు టచ్ అవుతుంది శ్రీశైలం. ఇది 100 కిలోమీటర్స్. ఆ శ్రీశైలము దగ్గర కూడా మనకు టర్బైన్స్ 157 క్యూమెక్స్ ఈచ్ ఉన్నటువంటి 6 ఉన్నాయి. అక్కడ 2.8 టీఎంసీ కూడా వేసుకోవచ్చు మీదికి అవసరం అనుకుంటే. కాబట్టి ఈ మనకి ఏర్పాటు ఎంతవరకు టేల్ ఛానల్ పడేంతవరకే మనకు. దాని తర్వాత మొత్తం 2 రిజర్వాయర్లని మనం వాటికే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా వేసుకోవడం వలన దీనికి అంటే ఇదేమో నేను ప్లాన్ చూపించాను. ఇప్పుడు ఇది ప్రకాశం బ్యారేజ్, దాని యొక్క బెడ్ లెవెల్ ఇది. దాని ఎఫ్ఆర్ఎల్ ఇది 17.37. ఆ నుంచి ఫస్ట్ లిఫ్ట్ 1 చేసేసి మనం ఇళ్ళకి వేస్తున్నాం. ఇది వైకుంఠాపురం దాంట్లో. వైకుంఠాపురం దగ్గర నుంచి వచ్చేసేసి లిఫ్ట్ 2లకు ఇళ్ళకు వచ్చేస్తుంది. ఇళ్ళకు మన ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా, ఇది టనల్ అనమాట. ఈ టనల్ దాని తర్వాత డైరెక్ట్గా వచ్చేసి అది మన పులిచింతలో పడుతుంది. పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టేల్ పాండ్ లిఫ్ట్ 3లో 75.5 మీటర్స్. దాని యొక్క ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇళ్లకు
దీని యొక్క సబ్మర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి కదా, రివర్సబుల్ టర్బైన్స్ 7. నాగార్జున సాగర్ యా, రివర్సబుల్ టర్బైన్స్ 7, ఒక్కొక్కటి 96.5 క్యూమెక్స్ డిశ్చార్జ్. అట్లయితే 2 టీఎంసీలు వస్తుందన్నమాట. లిఫ్ట్ స్కీమ్ 2 టీఎంసీ పర్ డే. కాబట్టి నాగార్జున సాగర్లకు మనకు 2 టీఎంసీలు ఒక రోజుకు 2 టీఎంసీలు ఇంట్లో పడేయచ్చు. దీని లెవెల్ 540 రాగానే మనం ఇక్కడ శ్రీశైలం టేల్ పండు కూడా అందులోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ మనం శ్రీశైలం డ్యామ్లో ఉన్నటువంటి ఒక 157 క్యూమెక్స్ ఈచ్. కాబట్టి ఇళ్ళ తీసి ఇళ్ళ వేసుకుంటాం. ఒకసారి శ్రీశైలం కూడా వచ్చేసినట్టయితే టోటల్ సిస్టమ్ అప్పుడు తెలంగాణ వైపు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి, దాని తర్వాత కల్వకుర్తికి, దాని తర్వాత ఎస్ఎల్బిసి టన్నల్కు అన్నిటికీ నీళ్ళు వస్తాయి తెలంగాణ వైపు. రాయలసీమ వైపు పోతిరెడ్డిపాడే ఉన్నది కదా, పోతిరెడ్డిపాడే డైరెక్ట్గా ఇట్ గోస్ టు బనకచెర్ల. ఆ నుంచి తెలుగు గంగకు పోతుంది, ఎస్ఆర్బిసికి పోతుంది. తర్వాత మనకు ఎస్కేప్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఉందో దానివల్ల మనకు సోమశిల, కండలేరు, రాయలసీమ ఏరియాలో ఉన్నటువంటి మిగతా రిజర్వాయర్లు అన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం పుష్కలంగా. అయినా కూడా శ్రీశైలం నుంచి రాయలసీమ మన పోతిరెడ్డిపాడు నుంచి ఇవి నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు దాదాపు ఒక 60 టీఎంసీలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. 19 ఎస్ఆర్బిసి, 15 మద్రాసు వాటరు, 25 టీఎంసీలు మన బ్రిజేస్ ఇచ్చిండు తెలుగు గంగకు. కాబట్టి 60 టీఎంసీలు తీసుకోవచ్చు అఫీషియల్గా. కానీ ఫ్లడ్ సీజన్లో 2 రాష్ట్రాలు అనుకొని తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. అట్లా నేను కాబట్టి ఈ విధంగా ఇది 25,000 కోట్లే అయింది మాకు. అదేమో 85,000 కోట్లు, 82,000 కోట్లకు ప్రతిపాదన అది. ఇదేమో 25,000 కోట్లు. ఇందులో ఓన్లీ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇదే, ఈ కాలువనే ఆ 180 కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో ఆ ఒక్కటి తప్పించేసి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడ జరుగుతుంది. దానికి నేను కూడా ఒక 10,000 కోట్లు పైన అవుతుందేమో. దాని తర్వాత అక్కడి నుంచి మనకి 3 లిఫ్ట్లు ఉన్నాయి. ఆ 3 లిఫ్ట్లకు దానికి అన్నీ కలిపితే 25,000 ఎకరాలు మన కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని 2 రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కూర్చొని ఫైనల్ చేయలేకపోయినారు. కానీ ఇంజనీర్స్ లెవెల్లో ఇది ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే దానికంటే ఇది చాలా 85,000 కోట్ల బదులు ఇది 25,000 కోట్లు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసినట్టయితే మన 2 రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక భారం పడదు. వాళ్ళు చూపిస్తున్న ప్రాజెక్ట్ కూడా 48,000 ఎకరాలు అక్విజిషన్ చేయాలి. మరి అవును, 50,000 అక్విజిషన్. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు అక్కడ రిజర్వాయర్ ఉన్నది ప్లస్ ఈ కెనాల్, ఈ రెండిటికి కావాలి. అందులో ఇంకోటి ఏమంటుండంటే అందులో 9 లిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత 26 కిలోమీటర్ల టన్నల్ ఉన్నది. కాబట్టి ఈ అన్ని మనం ఇప్పుడు టన్నల్స్ అనే వరకు చూసాం. ఇప్పటివరకు 18 కిలోమీటర్ల టన్నల్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి అయినా కమిషన్ కాలేదు, అయిందంటున్నారు. ఇంతవరకు అందులో నుంచి నీళ్ళు అయితే పోతలేవు. మరి అదొకటి. అదేవిధంగా ఎస్ఎల్బిసి చూస్తే 44 కిలోమీటర్లో 35 అయింది ఇంతవరకు. ఆ 9కి ఇది అయింది. మధ్యలో దానికి స్టార్ట్ కనుక మంచిది రాకపోయినట్టయితే దానికి అక్కడనే దానికి చాలా టైం పడుతుంది, ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎల్బిసిలో జరిగేది ఏంది, వేసినటువంటి టీబీఎంలనే తీసేస్తున్నారు. ఇప్పుడు దాని పరిస్థితి అది. వేసి దాన్ని ఏ పద్ధతిలో చేయాలనో ఇంకా నిర్ణయం చేయాలి. ఇప్పుడు మన మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ఆర్మీ వాళ్ళు, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి దానికి ఏదో సహకరిస్తామని చెప్పిండ్రట. మరి ఆ ప్రకారం ఏం చేస్తారో తెలియదు. అందుకని అదొకటి ఉన్నది దానికి. ప్లస్ దానికి ఫారెస్ట్ నుంచి పోవాలి కాబట్టి టీబీఎంస్కి అలౌ చేస్తారు వాళ్ళు. మరి టీబీఎం అనే వరకు ఈ పరిస్థితి ఉన్నది. తర్వాత ఇన్ని లిఫ్ట్లు ఉన్నాయి, 9 లిఫ్ట్లు ఉన్నాయి. మరి దానికి అందులో 85,000 కోట్లు ఈరోజు అంటే అది ఎక్కడి వరకు పోతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియదు. కాబట్టి దానికంటే ఇది అయితే ఓన్లీ మనం ఒక కాలువది దొవ్వి అలా వేసేస్తే ఇది మొత్తం రివర్ అయ్యిగా మనకి ఒక్క ఎకరం కూడా మనము ల్యాండ్ ఎక్వైర్ చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి నాగార్జున సాగర్ టేల్ పాండ్లో పడితే అది మొత్తం దాని సిస్టమే అదే చూసుకుంటుంది. సాగర్ యొక్క రివర్సిబుల్ టర్బైన్స్, అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ యొక్క రివర్సిబుల్ టర్బైన్స్. కాబట్టి ఈ 2 మేజర్గా ఉన్నటువంటి ఈ 2 రిజర్వాయర్లకు సిస్టమ్ ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఇది చాలా చీప్ అవుతుంది, మన ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. కాబట్టి ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో కూర్చుంటాం అంటున్నప్పుడు దీన్ని తెరపైకి తీసుకురావాలనే తపన మాకున్నది. మీరు కూడా సహకరించినందుకు మీకు
అంటే మామూలుగా మీ ధన్యవాదాలు. విశ్రాంత ఇంజినీర్ల సంఘం అంటే ఇటు ఏపీ, ఇటు తెలంగాణ ఆ 2 సంఘాలు గూడా ముఖ్యమంత్రుల సమావేశంలో అటెండ్ అవ్వడానికి మీరేమన్నా మ ముందుకెళ్తారా? ముందుకెళ్తే వాళ్ళు పిలిస్తే తప్పించి మేము పోలేం కదా! అంటే అవకాశం ఉండొచ్చుగా ఆ! మిమ్మల్ని గూడా పిలవడం కోసం. ఒకవేళ పిలిస్తే మేము డెఫినిట్‌గా వెళ్తాం మేము. ఒకవేళ పిలిచే గనుక ఇది గనుక వాళ్ళు ప్రెజెంట్ చేయమంటే ఇది కాన్సెప్షన్ అంటే ఇది కాన్సెప్ట్ లెవెల్‌లోనే ఉంది ఇది. దీని డీటెయిల్ సర్వేలు కాలేదు. డీటెయిల్ సర్వే అయినప్పుడు ఇంకా ఎకనామికల్‌గా చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు ఆ కెనాల్ 180 కిలోమీటర్లు ఆడ నుంచి వచ్చే బదులు ఇంకెక్కడి నుంచి తీస్తే తక్కువైతదా? ఆ విధంగా మనము దీన్ని సరి చేసుకునే అవకాశాలున్నాయి. ఆ! కాబట్టి మనకు ఇది కాన్సెప్ట్ లెవెల్‌లో ఆ రోజు మేము చేసినటువంటిది ఇది. దీన్ని గనక ఈ కాన్సెప్ట్ గనక మనం యాక్సెప్ట్ చేస్తే 2 ప్రభుత్వాలు, దానికి డీటెయిల్ సర్వే గురించి మనం ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఒక కాన్సెప్ట్ లెవెల్‌లోనే ఉన్నదది. అవును. కాకపోతే దానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్‌గా వీళ్ళు అప్రోచ్ అయ్యి దానికి వాళ్ళకే రిపోర్ట్ ఇచ్చి ఇక మన అయితుందని ఒక అనవసరంగా తెలంగాణ ప్రజలలో ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది ఒక దానివల్ల. అపోహ. ఎందుకంటే జీఆర్ఎంబీ ఉన్నది. మనకు సిడబ్ల్యూసీ ఉన్నది. దాని తర్వాత ఫైనల్‌గా అపెక్స్ కౌన్సిల్ ఉంది. ఈ వేటికి కూడా రెఫర్ చేయకుండా ఓన్లీ జలశక్తి వాళ్ళ మినిస్ట్రీకే సబ్మిట్ చేయడం డీపీఆర్. దాని నుంచి వాళ్ళని అక్కడి నుంచి వీళ్ళకి ఏదో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా అయినట్టుగా అనే వరకు ఇది కన్‌ఫ్యూజన్. అంటే ముఖ్యమంత్రులు కూడా మాటలు కూడా తారస్థాయికి పోయినాయి. అంటే మీరు కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల డైరెక్ట్‌గా పర్మిషన్‌లు తెచ్చుకుంటే మేము ఊరుకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన అదే. పరిస్థితి. అదే. అదే. ఎందుకంటే అదే. మీరు అక్కడికి వెళ్ళి ఏదో మీరు కూటమిలో ఉన్నాము, మేము గవర్నమెంట్‌లో ఉన్నామని చెప్పి మీరు డైరెక్ట్‌గా తెచ్చుకుంటే మేము ఊరుకునేలే అంటారు. ఇందులో 2 విషయాలు శ్రీశైలము, నాగార్జున సాగర్‌కి లింక్ అవుతుంది. వాళ్ళు చేసే బనకచెర్ల ప్రాజెక్టు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదిలే అంటుండు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అనేది ఏందంటే నాగార్జున సాగరు అండ్ శ్రీశైలం అంటే శ్రీశైలానికి లింక్ అంటే శ్రీశైలం యొక్క బనకచెర్లకు తీసుకుపోవడం వల్ల అవును. పోతిరెడ్డిపాడు నుంచి పోయేటువంటి కెనాల్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ అది 1 టీఎంసీ ఉన్నట్టయితే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో అది 4 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 8 టీఎంసీలు పర్ డే. అది కాకుండా మళ్ళా ఒక 3 టీఎంసీ దానికి లిఫ్ట్ స్కీమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి తీసుకుపోవడానికి చాలా ఎలాంటి అప్రూవల్స్ లేకుండా ఏది లేకుండా చేస్తున్నారనే దాని మీద తెలంగాణ సమాజం చాలా వ్యతిరేకంగా ఉన్నది పోతిరెడ్డిపాడు విషయంలో. అటువంటప్పుడు మీది నుంచి ఇంకా 200 టీఎంసీలు మేము తీసుకుపోతాం గోదావరి నుంచి మాకేం ప్రమేయం లేకుండా మీరు ఎవరి ప్రమేయం లేకుండా తీసుకుపోతాం ఇది వరద జలాలు కాబట్టి ఏ అవసరం లేదనేది ఏదైతే ఉందో అది 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 వాస్తవం కాదు. అది 2 రాష్ట్రాల మధ్యలో జరిగిన ఈ విభజన విభజన చట్టం ఉంది కదా, ఆ చట్ట పరిధిలోకి రాదు. అది చట్ట పరిధిలో రాదంటే అది చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ చట్టం ఉల్లంఘించినట్టుగా ఆ చట్ట పరిధి ప్రకారంగా ఏమేమి చేయాలనో ఆ ప్రకారంగా చేయండి. మీకు ప్రపోజల్స్ మస్తుగా వస్తాయి. కానీ వీ హ్యావ్ టు సబ్మిట్ టు ది కృష్ణా ప్రాజెక్ట్ అయితే కేఆర్ఎంబీకి, గోదావరి ప్రాజెక్ట్ అయితే జీఆర్ఎంబీకి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాని మీద ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా హైడ్రలాజికల్ క్లియరెన్స్ సిడబ్ల్యూసీ ఇస్తుంది. దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే 2 చీఫ్ మినిస్టర్లు ప్లస్ అక్కడ జలశక్తి మంత్రి ముగ్గురు కూర్చొని దానికి నిర్ణయం చేస్తారు ఈ ప్రాజెక్టుని ఏం చేయాలని. అట్లా అయినట్టయితే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదు కదా. ఎందుకంటే అది ఎన్నో స్టేజ్లలో అది మన దృష్టికి వస్తుంది. ఇది ఎవరి దృష్టి కాకుండా డైరెక్ట్ జలశక్తి బైపాస్ చేసి జలశక్తి మినిస్ట్రీకి ఇచ్చేసి డైరెక్ట్ జలశక్తి మినిస్ట్రీ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో ఒప్పందం కాదు కదా ఇది గోదావరి నీళ్ళు అన్నప్పుడు కంబైన్డ్గా మనకు ఇంతవరకు దీని మీద కూడా మనము ఒక ట్రిబ్యునల్ ఏమని చెప్పడం జరిగింది. అడిగినారు అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపెక్స్ కౌన్సిల్ అడిగితే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఓకే మాకు కూడా అభ్యంతరం లేదన్నారు. మరి అంతవరకు అది ట్రిబ్యునల్ వేసి 2 రాష్ట్రాల మధ్యలో ఈ నీటిని కూడా ప్రాజెక్టు వైజ్గా పంచాలి కదా. కానీ లేకుండా ఈ 2 రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు అనుకొని కూడా ఇటు నిపుణులు అటు నిపుణులు అనుకొని కూడా చేసుకోవచ్చు. ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఒప్పందం జరిగితే దానికి ఏది అవసరం లేదు, కోర్టు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అదే సెక్షన్ 3A చెప్తున్నది. కాబట్టి ఆ ప్రకారంగా మొదలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు ఒక పర్ఫెక్ట్గా దానికి అష్యూర్డ్ వాటర్ అలొకేషన్స్ కావాలి. ఇక్కడి నుంచి అన్ని తీసుకుపోతున్నాం అని మాకు అక్కడ ఇవ్వండి. అట్లయితే మీ ప్రాజెక్టు మీరు టేకప్ చేసుకోండి. అయినా కూడా మేము చెప్తున్నాం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని మేము చెప్తున్నాం. ఇది ఆ ప్రాజెక్టు కూడా.
సో అంటే ఒకవేళ 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు కూర్చుంటే ఒక ప్రతిపాదన మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు. ఇప్పుడు మేము ఇచ్చిన ఇదే ప్రతిపాదన. దీన్ని మేము ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇవ్వమంటే ఇంకా ఇస్తాం డీటెయిల్గా సర్వే ఇంకా కొంచెం. ఎందుకంటే ఇది 4 ఏళ్ల క్రితం ప్రపోజల్, దాన్ని సడన్గా మేము ఈరోజు పెట్టాలి, ఎందుకంటే ఇది చాలా గొడవ అవుతుంది కాబట్టి ఇది ఒకటి చేసినట్టయితే ఈ 2 రాష్ట్రాలకు సరిపోను అది ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీని బదులుగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ టేల్ పాండ్కి అనేది ఓకే చేస్తామన్నారు. కానీ అది చాలా తెలంగాణకు చాలా నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే మధ్య నుంచి దాదాపు 350-60 కిలోమీటర్లు కాలువ కావాలండి. ఆ కాలువ కావాలంటే 2 TMCల నీళ్ళు పోవాలంటే దాదాపు ఒక 500 మీటర్ల విడ్తోని మనము ల్యాండ్ అక్వైర్ చేయాలి, తవ్వకాలు జరపాలి. మళ్ళీ దాదాపు 50,000 ఎకరాలు నీవు ల్యాండ్ అక్వైర్ చేయాలి ఓన్లీ కాలువకు. అయితే ఇంకోటి, ఈ కాలువ ఏదైతే పోతుందో ఆల్రెడీ ఏదో ఒక ప్రాజెక్ట్ కింద ఆయకట్టే. ఇప్పుడు కాళేశ్వరం కానీ, SRSP కానీ, నాగార్జున సాగర్ కానీ, AMRP కానీ ఏదో దాంట్లో ఆయకట్టు ఉంటుంది. ఆయకట్టు పోగొట్టుకున్న వాళ్ళం అవుతున్నాం కదా. మీద నుంచి అది ఎప్పుడు కావాలి, ఎంత కావాలి? మరి దానికంటే ఇది ఎక్కడ మనం ఎక్కువ లేకుండా అది ఒక్క కాలువ తీసుకొచ్చేస్తే అయిపోతుంది. ఒక కాలువ ఇక్కడ తీసుకొని చేసే పని అని మీరు చూపిస్తున్నారు. ఈజీగా అయ్యే పని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నాం. చీప్లో కూడా అవుతుంది. 25,000 కోట్లే కంపారిజన్ దాన్ని చేస్తే 85,000 కోట్లు. కాబట్టి ఇది బాగుంటుందనే ఉద్దేశం మీదనే మేము ఇది కాన్సెప్టే దీన్ని ఇంకా డీటెయిల్ సర్వే చేసినట్టయితే ఇంకా మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మొత్తానికైతే చాలా సింపుల్గా అయ్యే ప్రాజెక్ట్ని అనవసరమైన రిస్క్తో కూడుకున్న పనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. 85,000 కోట్లు ఖర్చు చేసే బదులు 25,000 కోట్లతో చిన్న ఇష్యూని, అంటే 9 లిఫ్ట్ కెనాల్ ద్వారా లిఫ్ట్ చేసే బదులు మామూలుగా వీళ్ళు చూపించిన విధంగా సింపుల్గా అవ్వడానికి తమ ఒక ప్రతిపాదన సిద్ధం చేసాం. అవసరమైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల విశ్రాంత ఇంజనీర్లు కూడా కూర్చొని చర్చించుకుంటే సమస్య జటిలం కాకుండా సానుకూలంగా సాధ్యమవుతుంది. ప్రాజెక్టుల వల్ల గొడవ కూడా ఉండదని చెప్పి విశ్రాంత ఇంజనీర్ల సంఘం అయితే చెప్తుంది. మరి ఈ ప్రతిపాదనని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వీళ్ళు విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేస్తుంది. 2 రాష్ట్రాలు కూడా గొడవ పడకుండా నీటిని పంచుకోవడంలో స్నేహపూర్వక ధోరణితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంజనీర్ల సంఘం ప్రతిపాదన. మరి ఆ ప్రతిపాదనకి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు కానీ ఎలా ఒప్పుకుంటారు ఏంటనేది కూడా భవిష్యత్తులో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ తాము చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఈజీగా సాధ్యమవుతుంది, తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి కూడా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.